ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ సాధ్యాలపై ఫీల్డ్ విజిట్ అనంతరం సమావేశమై కొన్ని అంశాలపై చర్చించినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ఎయిర్పోర్ట్ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇన్ఛార్జి కలెక్టర్ యువరాజ్ మార్మాట్ జేపీ సబర్వాల్ బృందం సాంకేతిక అంశాలను పరిశీలించింది. ఇక ఎయిర్పోర్ట్ ఏర్పాటు సాధ్యాలపై వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ఇక ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధ్యయనం కోసం రక్షణ శాఖ, అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించినట్లుగా తెలిపారు. కొన్ని ఫేక్ మార్కింగ్స్ చేసినట్లుగా తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా త్వరలో వెలువడనున్నట్లుగా వివరించారు. మొదటి మీటింగ్ విజయవంతమైందని, రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వస్తుందని सो एक बहुत ही फ्रूटफुल मीटिंग रही एयरपोर्ट अथॉरिटी इंडिया के थ्रू एंड एयरफोर्स के थ्रू। ऐसे आप सभी को पता है कि जो मेन चंक ऑफ लैंड जो अभी एग्जिस्टिंग एरोड्रम है वो एयरफोर्स के लैंड के ऊपर है। अब उसको एक्सपेंड करना है और किस तरीके से एक्सपेंड करना है वो एयरफोर्स और एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया विद द कोऑर्डिनेशन ऑफ मिनिस्ट्री ऑफ सिविल एविएशन वी विल डिसाइड कि आगे इसमें क्या करना है। तो इसी के ऊपर एमएलए गारू के साथ और सारे ऑफिसर्स ने मिलके मौके पे जो अपना लैंड का आइडेंटिफिकेशन एंड असेसमेंट करने का आज जो फर्स्ट मीटिंग है वो किया है। मोस्टली चीज़ें आफ्टर द मीटिंग इसके ऊपर लैंड आइडेंटिफिकेशन के बाद पैग मार्किंग होगी। वो जो सब चीज़ें हैं वो आफ्टर मीटिंग के बाद एक थोरो डिस्कशन विद स्टार्ट एंड विद द कम्युनिकेशन विद द मिनिस्ट्री ऑफ सिविल एविएशन हम इसके ऊपर जल्दी से जल्दी एक मास्टर प्लान तैयार करके इसको रिलीज़ करने का कोशिश करेंगे। तो इसके बाद मेन स्टेप है इसके अंदर पैग मार्किंग और लैंड आइडेंटिफिकेशन करने का। तो वो मास्टर प्लान आइडेंटिफिकेशन के बाद होगा। तो आज का मीटिंग हमारे हिसाब से बहुत ज़्यादा फ्रूटफुल रहा है और आगे भी चल के मीटिंग होते रहेंगे। इस चीज़ को जितना जल्दी हो सके हम एक कॉन्क्रीट प्लान के अंदर कन्वर्ट करने के बाद इसको एक एयरपोर्ट को जितना जल्दी हो सके स्टैब्लिश करने के लिए थैंक यू। ఈ రోజు ప్రాథమికమైనటువంటి ఒక అంచనా కోసం ఇక్కడికి ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఢిల్లీ నుంచి సదరన్ రీజియన్ చెన్నై నుంచి రావడం జరిగింది. ఇక్కడైతే మీకు మాస్టర్ ప్లాన్ చూపిస్తున్నారో ఆ ఏరియా అంతా కూడా ఫిజికల్గా మాకు చూపించడం జరిగింది. ఇందులో రెండు విధమైనటువంటి నిర్మాణాలు జరిగే క్రమంలో ఒకటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇక్కడ కట్టాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడ పర్యవేక్షణలో ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్లన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఇక్కడ సివిల్ ఎన్క్లేవ్ అనేది నిర్మించడానికి కలిసినటువంటి వసతులు చూడమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున అధికారులను ఇక్కడికి పంపడం జరిగింది. ఇది ప్రిలిమినరీగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీటిని ప్రాపర్గా స్టడీ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఎన్ని ఎకరాల ల్యాండ్ మనకు ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం కానీ సివిల్ ఎన్క్లేవ్ కోసం కానీ అవసరం అవుతుందనే దాన్ని బట్టి రెవెన్యూ అధికారులు దాని మీద నిర్ణయం తదనుసారంగా మాకు అవి తెలియజేసినప్పుడు ఆ క్రమంలో మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ ప్లాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎలా ఉంటుందనేది మేము తెలియజేస్తాం. सो एक बहुत ही फ्रूटफुल मीटिंग रही एयरपोर्ट से